ముఖ్యంగా ఏదైతే భాజపా నాయకులు మాట్లాడుతున్నారో డబల్ ఇంజన్ సర్కారు తెస్తామని, మొన్న కర్ర కాల్చి ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టారు. అయినా సరే ఈ మాటలను మీరు విరమించుకోకపోతే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్మణ్ గారు మాట్లాడారు, అలాగే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గుల్లగొడతామని, ప్రజా పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గుల్లగొడతామంటున్నారు. ఏ ప్రభుత్వానికైనా సరే ప్రజలు ఎన్నిక చేస్తారు, వాళ్ళకు ఒక 5 సంవత్సరాల గడువుని ఇస్తారు. కానీ 5 సంవత్సరాల గడువుని లాక్కునేటువంటి పరిస్థితి మీరెందుకు తెస్తూ ఉన్నారు? ఎవరు ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు. దానికి ఒక 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ ఉంటాయి. కానీ 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలగొడతాము, మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా చేటు. ముఖ్యంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి విశ్వగురువుగా కలలు కంటున్నటువంటి భాజపా నాయకులకి ఇది చాలా చాలా విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా మొన్న లక్ష్మణ్ గారి పార్లమెంట్ ఎలక్షన్లోగా పార్లమెంట్ అండ్ కిషన్ రెడ్డి ఉన్నటువంటి పార్లమెంట్ సికింద్రాబాద్లో భాజపా నాయకులు భాజపా ఎన్ని సీట్లు గెలిచింది అది వారు ఒకసారి గుర్తు చేసుకుంటే వారి మాటలకు కూడా చెల్లింపుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఈ మాటలు మాట్లాడడం చాలా చాలా తప్పు. ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక లా చదివినటువంటి వ్యక్తిగా, అడ్వకేట్గా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపటి యువత నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇలాంటి నాయకులు ఒక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మేము ఈరోజు దాని విరుద్ధంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అంటే అది తప్పు. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మేము ప్రజాపాలన చేస్తాం అంటూనే మేము గేట్లు తెరిచాము అని వారు చెప్పడం కూడా చాలా తప్పు. ఒక పార్టీ నుంచి మీకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినప్పుడు ఆ సంపూర్ణమైన మద్దతుతో మీరు కొనసాగించాలి. వేరే పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులను చేర్చుకుంటే ఇక్కడ కార్యకర్త అనేవాడు చాలా బాధపడతాడు. కార్యకర్త అతనితో పోరాటం చేసినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని ఒకసారి గుర్తు చేసుకొని మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇక్కడ కలుగుతాయి. రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు తెరిచాము అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే వేరే పార్టీ నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు రావడానికి తలుపులు తెరిచామని చెప్పుకోవడం జరిగింది. దీనికి కౌంటర్గా ఈరోజు జగిత్యాల సభ వేదిక ద్వారా లక్ష్మణ్ గారు చెప్పుకొచ్చినది ఏంటంటే మీ పార్టీ నాయకులు ఆ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోకుండా చూసుకొని మేమైతే కూలదోయం కానీ 6 నెలల లోపల మీ వాళ్ళంతా మా దాంట్లోకి వచ్చారని ఇండైరెక్ట్గా మాట్లాడినట్టు చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మీరేమంటారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదే చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఈ మాటలు అనేది చాలా తప్పు. ముఖ్యంగా జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు, ముఖ్యంగా లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డు సభ్యులు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో వ్యాఖ్యలు చేయడం సరికాదు. అటువైపు ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఎందుకంటే అంతకుముందుకు 10 ఏళ్ల నియంత పాలనలో ఎంత కర్కశాన్ని ఎదుర్కొన్నామో, ఎలాంటి అప్రజాస్వామిక చర్యలు అప్పటి ముఖ్యమంత్రి పాల్పడ్డారో దాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు ఈ మాటలు మాట్లాడినటువంటి వాళ్ళే. కానీ ఇప్పుడు మళ్ళీ కుక్కతో కొంకరలాగా పొలిటికల్ నాయకుల బుద్ధిని పోనించుకోవట్లేదు. ఇది చాలా తప్పు. ఎవరు గేట్లు తెరిచినా గేట్లు తెరవకపోయినా ప్రజాస్వామ్యానికి మూడో కన్నులాగా మేము ప్రజాస్వామ్యవాదులం ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాన్ని నడపాలి. మీరు కూడా ప్రజాస్వామ్యంగా ప్రభుత్వంలోకి వస్తే అప్పుడు మేము కూడా స్వాగతిస్తాం. ఈ 100 రోజుల పాలన అబద్ధాల పాలనగా మారింది. ప్రజాపాలన పేరు మాత్రమే. 10 ఏళ్ళు కేసీఆర్ గారు మభ్యపెట్టాడు తెలంగాణ ప్రజల్ని. ఈ 100 రోజులు పెద్ద ఎత్తున మభ్యపెట్టుకుంటూ ముందుకు పోతుంది. దోచుక తింటా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి అని కిషన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది. 100 రోజులలో 1-2 హామీలు తప్ప 6 హామీలలో మిగిలిన 4 హామీలు అమలు పరచలేదని చెప్పేసి వారు చెప్పుకోవడం జరిగింది. శ్రీకాంత్, దీనిపైన మీ అభిప్రాయం? కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే అంబర్పేట్ వాస్తవ్యునిగా నేను చిన్నప్పటి నుంచి తనని చూస్తూ ఉన్నాను. ముందుగాల మనం మాట్లాడేటప్పుడు ఒకరికి ఏళ్ళు చూపెట్టబడవు, 3 ఏళ్ళు మనకు చూపిస్తాయి. మీరు రాష్ట్ర అధ్యక్షునిగా ఒకవైపు విఫలమయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించి ఎంతమంది గెలిచారో, మీ నియోజకవర్గం పార్లమెంట్ ప్రజలు ఎంతమంది గెలిచారో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా మీరు అన్నారు ఈ పథకాల గురించి మాట్లాడుతున్నారు, కానీ అంబర్పేట ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాల నుంచి నిర్మాణ దశలో ఉన్నదో మీరే చెప్పాలి. ఒకవైపు ఫ్లైఓవర్ మెన్గా కీర్తి గాస్తున్నటువంటి నితిన్ గడ్కరీ గారు మీ మినిస్టరే, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కన్స్ట్రక్షన్ మినిస్టర్. వారి హయాంలో మీరుంటూ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ ఒక క్యాబినెట్ స్థాయి మంత్రిగా ఉండి మీరు ఆ ఫ్లైఓవర్ని నిర్మించకుండా మా చావులకి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కారణమవుతా ఉన్నారు.
అక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే ఒక పెద్ద మనిషిలాగా మీరు పరిష్కరించాలా. కానీ ఈరోజు ఒకరిని మీరు వేలెత్తి చూపేటప్పుడు మీ నియోజకవర్గ పరిధిలో మీరు చేస్తున్నటువంటి తప్పులని మీకు కనిపిస్తలేవా? ఒకవైపు అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది? సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఆ కాలయాపన అట్లనే జరుగుతూ ఉన్నది. ఒకవైపు దుమ్ము ధూళి లేకపోతే సరైన రోడ్డు మౌలిక సదుపాయాలు లేకుండా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మాకన్నా ఎక్కువ తెలియదు. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఎవరినైనా విమర్శించే ముందు మీ నియోజకవర్గంలో మీరు పర్యటించి మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. కిషన్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటంటే గవర్నమెంట్ అయితే మేము పక్కా ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి లక్ష్మణ్ గారు ఏదైతే వ్యాఖ్యానించినారో మా నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. చాలా వరకు అంటే సీట్లు రాలేకపోవచ్చు కానీ ఓట్ షేర్ మధ్య చాలా పెరిగింది. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో మళ్ళొకసారి బీజేపీ సర్కార్ వచ్చి తదుపరి అంతా కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మా ప్రభుత్వం ఉండబోతోంది హైదరాబాద్ పరిపాలించడానికి, రాష్ట్రాన్ని పరిపాలించడానికి అని చెప్పేసి నాయకత్వం గురించి మాట్లాడేటప్పుడు ఇక వారు ఒకసారి ఆలోచించాలి. వాస్తవుడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంబర్పేట శాసనసభ్యుడిగా అలాగే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారని చెప్పేసి అంటే దాంట్లో వారికైతే మేము 0% వేస్తున్నాం. ఒక్క హామీ నెరవేర్చలేదా? అరే ఫ్లైఓవర్ అనేది వారు హయాంలో అంటే వారు ఎమ్మెల్యే ఉన్న హయాంలో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కొనసాగిస్తూ 2009 నుంచి నాకు తెలివచ్చినప్పటి నుంచి నేను పత్రికా ప్రకటనలు చూడడం జరుగుతూ ఉన్నది. అప్పటికెళ్ళి కాలయాపన చేసుకుంటూ సుమారుగా 15 సంవత్సరాల కాలయాపన చేసుకుంటూ ఇప్పటివరకు ఆ ఫ్లైఓవర్ని నిర్మించలేదండి. ఎంత మేము ఇబ్బందులు పడుతున్నామంటే మా ఫ్లైఓవర్ అని కాదు, పక్కనే ఉప్పల్ టు నారపల్లి నిర్వహిస్తున్న ఆ ఫ్లైఓవర్ పూర్తి కాలేదు. ఒకవైపు అవి పూర్తి కాకుండానే ట్రాఫిక్ ఇక్కట్లు, ఒకవైపు ముష్రాంబాగ్ ఫ్లైఓవర్ పనులను మొదలుపెట్టినారు. అంటే ప్రజలని ఇబ్బంది పెట్టే చర్యలే అతను చేస్తుండు తప్ప అతను ఎక్కడ డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారో మాకన్నా ఎక్కువ ఇంకెవరికి తెలియదు. ఏం చేయలేదు ఎమ్మెల్యే ఎంపీగా. అరే చేస్తే అతని పని మాట్లాడుతుంది కదా. ఈరోజు అతని పనిని మేము మాట్లాడతాం. అతను చేసినటువంటి పని ఇది. ఒక్క స్కూల్ కట్టించినడానికి అది ఆ స్కూల్ ద్వారా కొంతమంది పేద పిల్లలు చదువుకుంటారు. దానికి మేము చాలా సంతోషపడతా ఉన్నాం. కానీ అలాంటి స్కూళ్ళని ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉండి అతనికి ఎంత బడ్జెట్ ఎలకేట్ అవుతుందో అలాంటి స్కూళ్ళని ఇప్పటికి కట్టించలేని పరిస్థితి. ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ ఎందుకు కట్టించలేకపోయినారు? మళ్ళీ ఆ పని మేము మాట్లాడతాం కదా కట్టించుంటే. ఇప్పుడు స్కూల్ కట్టించారు కాబట్టి స్కూల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ సరిగ్గా లేదు, దాన్ని మీరు నిర్మించలేదు. ఇప్పుడు కాచిగూడ జూనియర్ కాలేజ్ ఉన్నది, దాంట్లోనే స్కూల్ కమ్ కాలేజ్ ఉన్నది, అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. దానికి మీరు ఏం చేస్తారు చెప్పండి? వెనకాలైనా సిటీ ఆఫీస్ ఉండే మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పటికెళ్ళి ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే ఉన్నది తప్ప అక్కడ ఎలాంటి మెరుగైనటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు డిగ్రీ కాలేజ్ అన్నారు, అది కూడా రాలేదు. ఆ పరిస్థితిగా మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనిషికి కావాల్సింది రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు అనుభవిస్తున్నటువంటి మనిషికి సాఫీగా ప్రయాణం చేసి తన ఉద్యోగాన్ని చేసుకొని ఇంటికి రావాలి. అలాంటి రోడ్లు ఏమైనా నిర్మించినారా? ఈరోజు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్లో ఈరోజు భారతదేశంలోనే అగ్రగామిగా మేమే నిర్మిస్తున్నామన్న మీ ప్రభుత్వం యొక్క వాక్యాలు సికింద్రాబాద్లో ఎందుకు నిజం చేస్తలేరు మీరు? బేసిక్గా ఈరోజు మోదీ గారు మాట్లాడిన దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వారు చెప్పుకొచ్చా ఉన్నారు 10 ఏళ్ళని పెద్ద ఎత్తున దోచుకుదిన్నారు ఎవరు బీఆర్ఎస్ నాయకులు. ఈ 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర నాయకత్వం దోచుకొని డబ్బంతా ఢిల్లీకి ఎలక్షన్స్కి తీసుకెళ్తా ఉంది ఇంకా ఇతరత్ర అని చెప్పుకురావడం జరిగింది. ఈ విమర్శల పైన మీ అభిప్రాయం? 10 ఏళ్ళు పెద్ద ఎత్తున దోచుకు తిన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎందుకు మరి చర్యలు లేవు అని చెప్పేసి అంటే అలాగే మేము శిక్షిస్తాం వీళ్ళని చెప్పేసి మళ్ళీ కూడా ఘంటాపదంగా ఈరోజు చెప్పుకురావడం జరిగింది. అందులో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేశారని చెప్పి నేను భావించవచ్చా? మీరు చెప్పినటువంటి విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళ అవినీతి జరుగుతుందని చెప్పేసి మేము ఎన్నో పోరాటాలు చేసాం. ముఖ్యంగా కవిత గారి లిక్కర్ దందాపై మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. తనని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యానికి లిక్కర్ మాఫియాని ముడిపెట్టి ఇక్కడ ఒక పాలనని కొనసాగిస్తూ ఉన్నారు. మనీ లాండరింగ్ జరుగుతూ ఉన్నది. అది చాలా తప్పు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. త్వరగా ఏదైతే సంస్థలు ఉన్నో వారన్నిటికి కూడా ఆదేశాలు ఇవ్వాలి. కాలయాపన చేస్తే మీరు వారు ఒకటే అని చెప్పేసి అని ప్రజలు అనుకుంటారు అని చెప్పేసి మేము కూడా పోరాటాలు చేస్తాం. అదే నిజమై వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. ఒకవైపు 10 ఏళ్ళ పాలనలో అవినీతి ఎంత జరిగిందో మనం కళ్ళారా చూసాం. అలాగే ఈ 100 రోజుల పాలనలో జరుగుతుందనే విషయాన్ని మనం కాదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే
ఒకవైపు కాళేశ్వరంపై కమిటీ వేసి మంత్రులందరూ కూడా వెళ్ళి అక్కడ నివేదికని వాళ్ళ ముఖ్యమంత్రికి సమర్పించడం జరిగింది. కానీ అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే, అంటే త్వరగా చర్యలు తీసుకోకపోతే సాక్ష్యాలు తారుమారయ్యే పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా అరే వీరు వచ్చి మేము పాలనలో రాగానే ఇమ్మీడియట్లీ వీరిపై మేము చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఆ మాటలను కూడా ప్రజలు ఈరోజు మరి ఆలోచించాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. సో ఎవరు అయినా సరే అవినీతి జరిగితే త్వరగా చర్యలు తీసుకుంటే దొంగలను మనం పట్టుకోవచ్చు. లేకపోతే వారు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి చట్టాల ద్వారా అవన్నింటినీ తప్పించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది.